నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. మై నేమ్ ఇస్ స్వప్న. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాజీపేట వ్యాగన్ పరిశ్రమకు 150 ఎకరాల స్థలాన్ని రైల్వే శాఖకు మ్యూటేషన్ చేయడం జరిగిందని, మిగిలిన 10 ఎకరాల స్థలాన్ని కూడా వెంటనే రైల్వే శాఖకు మ్యూటేషన్ చేయాలని తెలంగాణ జాబ్ కన్వీనర్ దేవులపల్లి రాఘవేంద్ర అన్నారు. ఇప్పటికే 582 కోట్లు కేటాయించినప్పటికీ ఇంకా శంకుస్థాపనకు నోచుకోలేదని, కొందరు రాజకీయాల లబ్ధి కోసం వారు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు భంగం కలిగిస్తున్నప్పటికీ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతూ అన్ని అర్హతలు ఉన్న కాజీపేట జంక్షన్ ను రైల్వే డివిజన్ గా ఏర్పాటు చేయటకు వ్యాగన్ పరిశ్రమ నిర్మాణానికి ముందుకు సాగడమే మా ఈ ధర్మ పోరాట దీక్ష అని దేవులపల్లి రాఘవేంద్ర అన్నారు. నేను తెలంగాణ రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ధర్మ పోరాట దీక్ష ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే కాజీపేటకు మంజూరైనటువంటి రైల్వే వ్యాగన్ వర్క్షాప్ మరియు వ్యాగన్ తయారీ పరిశ్రమ వెంటనే నెలకొల్పాలి, శంకుస్థాపన చేయాలి. ఏదైతే 150 ఎకరాల స్థలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో ఇంకా 10 ఎకరాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నా ఆ 10 ఎకరాలు కూడా ఇవ్వాలన్న భావంతో ఒక సదుద్దేశంతో ఇక్కడ మేము పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మేము పర్మిషన్ తీసుకొని ఇక్కడ ధర్మ పోరాట దీక్ష చేపట్టినాం. మిగతా రాజకీయ పార్టీలు ఇక్కడ సంఘీభావం తెలపడానికి వచ్చినప్పుడు మేము ఒక అంశం పెట్టాము, వ్యాగన్ వర్క్షాప్ యూనిట్ గురించి మాత్రమే మాట్లాడాలని. దాన్ని పక్కన పెట్టేసి ఏదో రాజకీయ లబ్ధి కోసం అనవసరమైన విమర్శలకు పోయి ఒక వ్యక్తి కోసం, ఈ స్థానిక నాయకుడి కోసం మీతో వచ్చి దాడి చేసే ప్రయత్నం చేసింది. ఇక్కడ ఇష్టానుసారంగా మాట్లాడడం. వాళ్ళు కాజీపేట ప్రాంతంలో బుట్టిపేరి కాజీపేట డెవలప్మెంట్ కోసం ఆలోచించకుండా ఎవరి కోసం కొమ్ము కాస్తూ ఉన్నారు. ఆ కొమ్ము కావాల్సిన అవసరం ఎందుకే? జీతాలుండి బతుకుల్ని దేనికోసం ఇదంతా? కాజీపేట డెవలప్ కావాలని లేదా? గతంలో కోచ్ ఫ్యాక్టరీ వెళ్ళిపోయింది, వ్యాగన్ రిపేర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వెళ్ళిపోయింది, ఇవన్నీ ఇచ్చినవన్నీ వెళ్ళిపోయినాయి. పోరాటాల వల్లే ఈరోజు మేము ఫిట్ లైన్లు ఇక్కడ సాధించుకోగలిగినాం. కాబట్టి ఇది కూడా పోనీయకుండా కాపాడుకోవడం కోసం మాత్రమే మేము ఈ పోరాటం కొనసాగించదలుచుకున్నాం. ఈ రోజుతో అయిపోలేదు. జిల్లా వ్యాప్తంగా కరపత్రాలు తీసి ఇంటింటి కరపత్రాలు పంచుతాం. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఈ సమస్యను తీసుకుపోయి ప్రజా సంఘాలనే కాదు రాజకీయాలకు అతీతంగా అందరినీ తీసుకుపోయి అందరినీ కలుపుకొని నెక్స్ట్ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి దీన్ని సాధించుకునే దిశగా ప్రయాణం చేస్తాం. రెండు పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా తాత్సారం చేయకుండా వెంటనే శంకుస్థాపన చేయించి స్థలం ఇవ్వాలని మా ప్రధానమైన డిమాండ్ చేస్తాను తెలంగాణ రైల్వే జేఏసీ నుంచి. నా పేరు దేవులపల్లి రాఘవేంద్ర, తెలంగాణ రైల్వే జేఏసీ కన్వీనర్. For more updates, please keep watching GTV News.